ఎవరు నీతో పాటు ఉన్నది? ఎవరు నన్ను కాల్చింది? చెప్పురా, చెప్పు. ప్రభు, గుడి కట్టించి పూజ జరిపించిందే కాదు, అది ప్రశ్నించటానికి వెళ్లిన కైమల మీద దాడి చేసి మొదట గొడవ మొదలుపెట్టింది వేలాయుధనే. అతను చేసింది క్షమించరా నేరం. మన రాజ్యపు ఉపసైన్యాధ్యక్షుడైన నంబి గుండెల్లో వేలాయుధం కత్తి దించడం నేను కళ్ళారా చూశాను. నన్ను చంపాలని చూశాడు. కానీ ఏమైంది? పారిపోయి తప్పించుకున్నారా? అడవిలో దాక్కున్న వాళ్ళెవరో వేలాయుధాన్ని కాల్చారు ప్రభు. కాల్చారా? ఎవరో చూడలేకపోయాం. కానీ తను కాల్చిన గుండు వేలాయుధానికి తగిలింది. కాల్చిన వాడిని పట్టుకోవడానికి వేలాయుధ వెళ్లడం వల్ల కైమల్ తప్పించుకున్నారు. ఒక తక్కువ జాతి వాడు సేనాపతి మీద చెయ్యెత్తిన కారణంగానే ఎంతో మందికి మన రాజ్యంలో మరణదండన విధించాం ప్రభు. అంతకన్నా ఎన్నో పెద్ద తప్పులు చేసిన వేలాయుధని ఊరి జనం ముందు ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చిత్రవధ చేయటానికి ఉత్తర్వులు ఇవ్వండి ప్రభు. దండించాలంటే వేలాయుధని పట్టుకోవాలి కదా. ఆ పని చేయకుండా మీరు ఇక్కడుండి మాట్లాడితే ఏం ప్రయోజనం? వీరితో వెళ్లిన సైన్యం భయంతో పారిపోయి వచ్చింది. తర్వాత వెళ్లిన సైన్యానికి వేలాయుధ కనిపించలేదు. ప్రభు, వేలాయుధ నేరుగా ఇక్కడికొచ్చారు. తమర్ని కలవాలంటున్నారు. వాడికి అవకాశం ఇవ్వద్దు ప్రభు. ఎన్నో నేరాలు చేసిన నేరస్తుడికి మిమ్మల్ని కలవడానికి అనుమతి ఇవ్వాలా? తగిన విధంగా శిక్షించడానికి ఉత్తర్వులు ఇవ్వండి ప్రభు. ఆయన ఏం చెప్తారో మనం కూడా వినాలి కదా. మరణదండని విధించిన నేరస్తుడు చెప్పినదైనా వినాల్సిన బాధ్యత మనది. అతన్ని ప్రవేశపెట్టండి. వేలాయుధ పనికరు చేసిన నేరమేమిటో తమరు చెప్పాల్సిన పని లేదు. తిరువిదాంకూర్ ఉపసైన్యాధిపతి నంబిని హత్య చేశారు. దానికి మరణదండన విధించాలి. వేలాయుధ, మీరు చెప్పాల్సిందేమైనా ఉందా? మహారాజు వారు విధించే శిక్షను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. గుడి ఉత్సవాల్లో పాల్గొంటున్న 4 అమాయకుల గొంతు కోసి పడవిడ నంబి హత్య చేశారు. ఆ తర్వాత మా తాతని నా కళ్ల ముందే చంపేశారు. అది చూశాక నేను నిగ్రహించుకోలేకపోయాను. అందుకే ఆయన్ని చంపాల్సి వచ్చింది. కానీ నేను చంపినవాడు రాజద్రోహి అని తెలిసి సంతోషపడుతున్నాను.